దశావతారాలలో బలరాముడు ఉన్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం శాంతి పర్వం ప్రకారం భీష్ముడు శ్రీకృష్ణుడి యొక్క స్తోత్రం చేస్తున్నప్పుడు ఈ విష్ణువు యొక్క దశావతారాల గురించి చెప్తాడు. దానిలో 8వ అవతారం గురించి చెప్తూ ఇలా అంటాడు. ఏమంటాడంటే, బలరామ అవతారం ఎత్తి నాగలి రోకలి పట్టుకున్న దయామూర్తిని, రోహిణీదేవి కొడుకును, తెల్లటి శరీరంతో మేఘాల్లాంటి వస్త్రాలు కట్టుకున్న శూరుణ్ణి, ప్రాణుల కష్టసుఖాలు విచారిస్తూ మహాభోగాలు అనుభవిస్తున్న దేవదేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. అంటే ఇక్కడ భీష్మ పితామహుడు చెప్పిన దాని ప్రకారం 10 అవతారాల గురించి వివరిస్తూ, అంటే మత్స్యావతారం, కూర్మావతారం, ఇవన్నీ కూడా 10 అవతారాల గురించి చెప్తూ 8వ అవతారంగా బలరామ అవతారం గురించి చెప్పాడు. అంటే భీష్మ పితామహుడు చెప్పిన దాని ప్రకారం దశావతారాల్లో మనకి బలరామ అవతారం ఒకటి. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయాల ప్రకారం మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ దశావతారాల పట్టికను చూపించినప్పుడు అక్కడ బలరాముణ్ణి ఉంచుతారు. అయితే చాలామంది ఇది కాదు, ఇక్కడ బుద్ధుడిని మనము దశావతారాల్లో భాగంగా పెట్టుకుంటామంటారు. ఆ బుద్ధుని గురించి కూడా రకరకాల కథలు ఉన్నాయి, ఇతను బుద్ధుడని ఇతడు కాదని. అయితే ఇక్కడ మనందరికి వచ్చే డౌట్ ఏంటి? బలరాముడు ఆదిశేషు అవతారం అంటారు కదా, ఆదిశేషు అవతారమైనటువంటి బలరాముడు దశావతారంలో ఎలా భాగమవుతాడు? ఒకవేళ బలరాముడు దశావతారాల్లో భాగమైతే రామాయణంలో లక్ష్మణుడు కూడా ఆదిశేషు అవతారమే కదా, అతను కూడా విష్ణు అవతారాల్లో భాగం కావాలి కదా. అంతెందుకు, పంచరత్న ఆగమం ప్రకారము విష్ణువుకి 4 వ్యూహ రూపాలు ఉంటాయంటారు. అవి వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఇప్పుడు వాసుదేవుణ్ణి సంకర్షణుడు అంటే బలరాముడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ మనకు దశావతారాల్లో పెట్టి మరి ప్రద్యుమ్నుడిని, అనిరుద్ధుడిని ఎందుకు పెట్టలేదు? సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే లక్ష్మణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు వీళ్ళు కూడా విష్ణు అవతారాల్లో ఉండాలి కదా. అంటే దీనికి సంబంధించి పండితులు చెప్పే సమాధానం ఏంటంటే, దశ అవతారాలు అంటే ఒక నిర్దిష్టమైన సంఖ్య. మనం దానిలో విష్ణు యొక్క 10 అవతారాలను మాత్రమే తీసుకుంటున్నాం. విష్ణువు అంటేనే మొత్తం వ్యాపించి ఉన్నవాడు, అంతటా అన్ని చోట్ల అన్ని రూపాల్లో ఉన్నది విష్ణువే. ఇక్కడ మనం దశావతారాలని తీసుకుంటున్నాం కాబట్టి దానిలో ముఖ్యమైనటువంటి అవతారాలని అందులో పెట్టారు. అయితే ఇక్కడ కూడా మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఈ ముగ్గురిని కాకుండా కేవలం బలరాముణ్ణి మాత్రమే దశావతారాల్లో ఎందుకు ఉంచారంటే, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయనకున్నటువంటి సంకర్షణ తత్వం, ఆయనకున్నటువంటి స్వతంత్రత, ఆయనకున్నటువంటి ప్రత్యేక వ్యక్తిత్వం, ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు, అలాగే ఆయన చేసినటువంటి రాక్షస సంహారం, ఇదంతా, అదేవిధంగా ఆయన చేసిన తీర్థయాత్రలు, ఇవన్నీ కలిపి ఏంటంటే బలరాముని ఒక స్వతంత్ర పాత్రగా, అంటే ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లక్ష్మణుని కానీ, ప్రద్యుమ్నుని కానీ, అనిరుద్ధుని కానీ వీళ్ళని తీసుకుంటే ఏంటంటే వీళ్ళు సహపాత్రలుగా, అంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్ వరకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ బలరాముడి విషయంలో అలా కాదు, ఆయన ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్గా ఉంటారు. కృష్ణుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో బలరాముడికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఒక అవతారం ఎత్తినప్పుడు ఆ అవతారంలో ఎలా ఉండాలంటే రాక్షస సంహారం మొదలుకొని ఆ అవతారం యొక్క ప్రత్యేకతలు ఎలా ఉండాలో అవన్నీ కూడా బలరాముడిలో ఉన్నాయి. కాబట్టి బలరాముడే దశావతారాల్లో 8వ అవతారం అని చెప్పేసి వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తున్నవారు, లేదా ఎవరి వాళ్ళ నమ్మకాన్ని తగ్గట్టుగా వాళ్ళు నమ్ముతున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు మీరు మరి బలరాముడు దశావతారాల్లో భాగమా కాదా అంటే అది వారి వారి నమ్మకాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. సో బుద్ధుడు దశావతారాల్లో భాగమా, లేదంటే బలరాముడు దశావతారాల్లో భాగమా అంటే అది కేవలం వారి నమ్మకం వరకు మాత్రమే. కానీ మహాభారతం శాంతి పర్వం భీష్ముడు చేసినటువంటి, అంటే భీష్మ పితామహుడు చేసినటువంటి స్తోత్రంలో మాత్రం దశావతారాల్లో 8వ అవతారంగా బలరాముని తీసుకున్నారు.